బ్రో ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగింది కదా, ఇప్పటివరకు ఇంకా వాళ్ళని బయటికి తీసుకురాలేదు, దానిపైన మీ రియాక్షన్ ఏంటి? భయ్యా, నేను ఒక కామన్ మ్యాన్గా చెప్తున్నాను. నేనేం బీఆర్ఎస్ పార్టీ తరపున కాదు, కాంగ్రెస్ పార్టీ తరపున కాదు. నేను 3-4 డేస్ నుంచి ఈ న్యూస్కు వింటున్నాను. యాక్చువల్గా ఇది తెలంగాణకు మన రేవంత్ రెడ్డి గారు మరి ఆయన ఎంత బాధ్యత వహించి ఎంత షార్ప్గా పురోగతి చూపిస్తున్నారనేది నాకైతే ఏ పక్షాన తట్టలేదు. వాళ్ళు మనుషులే, వాళ్ళ ఫ్యామిలీస్ ఉంటాయి. పార్టీ నిమిత్తము ఢిల్లీకి వెళ్ళి ఏ పదవులు ఇవ్వాలి, ఏ కార్యాచరణకి ఏంటి అనేది ఉన్న షార్ప్నెస్ అనేది ప్రజల మీద ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇప్పుడు శ్రీశైలంలో ఆ టన్నెల్ గృహలో జరిగిన వాళ్ళ పరిస్థితి చూస్తే ఆర్మీ వాళ్ళు ఉన్నారు, సింగరేణి వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటాయి. సమ్ బావి బోర్లో పడిపోతే పిల్లవాడిని తీసే విధానంలోనే చాలా ఎక్రూమెంట్స్, చాలా ఎఫెక్ట్ పెట్టి రిజల్ట్ చూపిస్తున్నారు. రీసెంట్లీ ఈ ఫ్రైడే కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మేడము పదవి నిమిత్తము వీళ్ళు ప్రణాళన ప్రకారం వీళ్ళు ముందుకెళ్ళారు. పార్టీ మీద ఉన్న ఫోకస్ ఒక ఇన్సిడెంట్ జరిగితే షార్ప్ పరిణామం తీసుకురావాలంటే తీసుకురావచ్చు. ఇప్పుడు క్యాజువల్గా నేను ఒక మ్యాన్ని, ఇది నేను ఎవరికైనా చెప్పినా కూడా వింటారో వినరో తెలియదు. అదే సీఎం రెడ్డి గారు కనుక ఇది జరిగింది, దీని పురోగతి ఇలా ఉంది, మేము ఇలాగా షార్ప్గా దీనికి రిజల్ట్ చూపించామని ఆయన వరకు ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తే అది చూసే వాళ్ళకి కానీ వినే వాళ్ళకి కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు చాలా యాక్టివ్గా వర్క్ చేస్తున్నారు, కామన్ పాయింట్ల మీద కూడా చాలా యాక్టివ్ వర్క్ చేస్తున్నారు అన్న ఒక సింపతి వస్తుంది కదా. అంటే రాజకీయాలు ఒకరినొకరు విమర్శలు చేసుకోవడం వరకే సరిపోతుంది, వీళ్ళు పని ఏం చేయట్లేదు అంటారు. వాస్తవం చెప్పాలంటే రాజకీయాలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉందే తప్ప ఆ రాజకీయాలకు సంబంధించిన ఓటు వేసిన మనిషి మీద కూడా ఆ వ్యక్తికి ఇచ్చే గుర్తింపు, గౌరవం అనేది శూన్యం భయ్యా. త్వరగా చర్యలు తీసుకొని వాళ్ళని బయటకు తీసుకురావాలనుకుంటున్నారు. 100% నా తరపున, ప్రజల తరపున ఆ భగవంతుడు వీళ్ళకు తొందరగా ఈ విషయం మీద దృష్టి కలిగి వాళ్ళు తొందరగా క్షేమంగా ఇంటికి చేరుకుంటే చాలా హ్యాపీగా ఉంటాం.